హనుమంతుడికి దేవుడు ఏ వరాలు ఇచ్చాడో మీకు తెలుసా? హనుమంతుడికి ఆకలి ఎక్కువగా వేసినప్పుడు సూర్యుడిని చూసి మామిడి పండు అనుకొని తినడానికి శరవేగముగా వెళ్ళి సూర్యుడిని మింగబోతుండగా, సూర్యుడిని తింటే లోకం మొత్తం అంధకారం అయిపోతుందని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుడి మీద వదులుతాడు. అది వేగంగా వెళ్ళి హనుమంతుడి మూతి మీద తగులుతుంది. స్పృహ తప్పిపోయి అక్కడ నుండి శరవేగంగా భూలోకంలో ఉన్న ఒక కొండ మీద పడిపోయి చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న వాయుదేవుడు శరవేగంగా అక్కడికి వచ్చి చనిపోయిన హనుమంతుడిని ఎత్తుకొని బోరును ఏడుస్తాడు. ఓ ఇంద్ర, ఒక చిన్న పిల్లవాడి మీద దాడి చేయడానిక నీకు ఆ వజ్రాయుధాన్ని ఇచ్చింది? నువ్వు నా కొడుకుని చంపుతావా? నా కొడుకు పీల్చలేని గాలి ఈ లోకంలో ఎవరు పీల్చకూడదని గట్టిగా అరుస్తూ ఆయన శక్తి మొత్తం ఉపయోగించి భూమి మీద ఉన్న గాలిని మొత్తాన్ని లాగేస్తుంటాడు. వాయుదేవుడి కోపం వల్ల భూమిపై ప్రాణకోటి అల్లాడిపోతుంటే శివుడు వచ్చి వాయుదేవుడిని శాంతింపజేస్తాడు. ఇంద్రుడు చేసిన తప్పు వల్ల ఆ బాలుడు చనిపోయాడు. కాబట్టి ప్రతి ఒక్క దేవుడు ఆ బాలుడికి వరాలు ఇవ్వాలని శివుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు హనుమంతుడి తల మీద చేయి పెట్టి తిరిగి ప్రాణం పోస్తాడు. అలాగే శరీరాన్ని చిన్నదిగా లేదా పెద్దదిగా మార్చుకునే శక్తిని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు తన వజ్రాయుధం వల్ల హనుమంతుడు మరణించాడు కాబట్టి ఇప్పటి నుండి హనుమంతుడి శరీరం వజ్రాయుధం కన్నా గట్టిగా ఉంటుందని, ఎప్పుడు మరణించాలనుకుంటే అప్పుడే మరణించే ఇచ్ఛామరణ వరాన్ని ఇస్తాడు. సూర్యదేవుడు అన్ని రకాల జ్ఞానాలను తానే దగ్గర నుండి నేర్పిస్తారని వరమిస్తాడు. వరుణదేవుడు నీటి వల్ల ఎప్పటికీ హనుమంతుడికి చావు ఉండదని వరమిస్తాడు. యమధర్మరాజు తన యమపాసం వల్ల మృత్యు ఉండదని, హనుమంతుడు అమరుడని వరమిస్తాడు. అగ్నిదేవుడు అగ్ని హనుమంతుడి శరీరాన్ని ఏమీ చేయలేదని వరమిస్తాడు. విశ్వకర్మ తన చేతులతో చేసిన ఏ ఆయుధము హనుమంతుడిని హతమార్చలేదని వరమిస్తాడు. కుబేరుడు తన గదను ఇచ్చి ఈ గదతో చంపాలనుకున్న వారిని సునాయాసంగా చంపవచ్చునని వరమిస్తాడు. పరమశివుడు తన శివాస్త్రాల వల్ల మరణం సంభవించదని వరం ఇచ్చి ఇప్పటి నుండి నిన్ను హనుమాన్ అని పిలుస్తారని చెబుతాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మనోహర్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను ఒక లైక్ చేయండి.